ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక త్యాగాల వల్ల అనేక పోరాటాల వలన సాధించుకున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత 20 నెలలుగా దాదాపు 18 నెలలు అయిపోయింది, 19 నెలలు నడుస్తూ ఉంది. తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పర్యటనకు పోయినప్పుడల్లా ఏ జిల్లాకు పర్యటన పోతే ఆ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తల్ని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధం చేస్తూ ఉన్నారు. అడుగు బయటకు పెట్టనివ్వకుండా మొత్తం పోలీస్ రాజ్యంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటనటువంటి నేపథ్యంలో ఇవాళ మా నాయకుల్ని గంపా గోవర్ధన్ గారిని కానీ జాజుల సురేందర్ని కానీ మిగతా నాయకులందరినీ కూడా ఇవాళ హౌస్ అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలామంది ఇవాళ హౌస్ అరెస్టులో ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, వారందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. ఏం అడుగుతూ ఉన్నారు? పర్యటనలోకి వచ్చినప్పుడు ప్రజానీకమంతా కూడా వరదల్లో కానీ యూరియా వల్ల ఇలా తెలంగాణ తీవ్రమైనటువంటి బాధను పడుతూ ఉంది. ఒకవైపు యూరియా లేక రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున లైన్లలో నిలబడి మనం 2014 కంటే ముందు సమైక్యాంధ్ర పాలనలో చూసినటువంటి అనేక దృశ్యాలు ఇలా మన కళ్ళ ముందు అందరి ముందు కూడా మళ్ళీ సజీవ సాక్ష్యాలుగా కదలాడుతూ ఉన్నాయి. ఇలా ఆధార్ కార్డులు పెట్టి చెప్పులు పెట్టి అక్కడే పడుకుంటా ఉన్నారు. ఇలా రైతాంగం అంతా కూడా వచ్చే యూరియా బస్తా కోసం అక్కడే పడిగాపులు కాల్చడమే కాకుండా అక్కడే ఉండేటువంటి పరిస్థితి ఇలా తీసుకురావడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గం. ఇలా యూరియా సమస్యల కోసం రైతాంగం రోడ్ల మీదకి వస్తూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే వరద నష్టంలో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలని ఆదుకోవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఇవ్వాలని ఇవాళ బీఆర్ఎస్ మా నాయకత్వం కోరుతూ ఉంటే ఇవాళ మీ అరెస్టులు చేయడం వెనుక ఏమి నీతి అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిర్బంధం, మీరు విపరీతమైనటువంటి నిర్బంధం పెట్టి పర్యటనలు చేయడము దేనికి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు పర్యటనలు చేస్తేనేమో అరెస్టులు, మా నాయకులు ప్రజల సమస్య గురించి మరి ఎక్కడికి పోయినా మా నాయకుల మీద దాడులు అరెస్టులు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అది వరద నష్ట సందర్భంగా ఖమ్మంలో అయినా అలాగే చాలా ప్రాంతాల్లో సిరిసిల్లాలో కావచ్చు, మా పార్టీ కార్యాలయాల మీద కూడా భువనగిరికి సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ మీద కావచ్చు, ఇట్లా రకరకాలుగా అంటే ఇవాళ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రజా సమస్యల కోసం గొంతెత్తినా మీరు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మా బీఆర్ఎస్ నాయకత్వమే కాదు, అనేక మంది సోషల్ మీడియాలో ఈ సమాజం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతు సమస్యలు పరిష్కారం కావాలి, చివరికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసినటువంటి అనేక మంది కూడా చాలామంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి వైనాన్ని చూసాం. ఎవరైనా సమస్యలు పరిష్కరించండి అని అడిగితే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అని ముద్ర వేసి మీరు రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇది ఒక నేరపూరితమైనటువంటి పరిపాలనగా కొనసాగుతూ ఉంది. ఈ నేరపూరితమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి ప్రజల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఆపాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇవాళ ఎవరినైతే అరెస్ట్ చేశారో హౌస్ అరెస్ట్ చేశారో, మీరు హౌస్ అరెస్ట్ ఉస్మానియాలో చివరికి కారు స్టిక్కర్ పెట్టుకుంటే కూడా విద్యార్థికి సంబంధించినటువంటి కారును సీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ప్రజాస్వామ్యాన్ని మేము గడీలు కూల్చేసినాం, సంఖ్యలు ఎంపేసినాం, ప్రజాపాలన నడుస్తూ ఉంది అని చెప్పినటువంటి వాళ్ళకి
మరి ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా తెలంగాణ కొనసాగుతూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగులు పెట్టొద్దని సర్కులర్లు చేస్తారు, విద్యార్థి సంఘాల మీద అరెస్టులు చేస్తారు. మీరు మొన్న అన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చెప్పిండ్రు, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోలీసు లేకుండా ఉండాలి, పోలీసులు లేకుండా నేను సమస్యలు పరిష్కరించిపోతాయి, ఇక్కడ పోలీసులు కనబడడానికి వీళ్ళు ఉండొద్దని చెప్పి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగాలు చేశారు. మళ్ళీ ఇలా ఎల్లారెడ్డికి పోతున్నప్పుడు పోలీసులు లేకుండా పోండి, పోలీసులు ఉంటే మీ రక్షణ కోసం ఉండని ఎంచుకోండి, కానీ హౌస్ అరెస్టులు చేసి రాత్రిపూట ఏ ప్రజాప్రతినిధిని బయటకు రాకుండా, ఏ ప్రజాప్రతినిధి అడగకుండా, ఏ ప్రజాప్రతినిధి గొంతెత్తకుండా చేయడం అనేటువంటిది ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అందుకే వెంటనే ఎల్లారెడ్డిలో మరి ఎల్లారెడ్డి పర్యటనకు పోతున్నటువంటి సందర్భంగా కామారెడ్డి ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, వరద నష్టంలో అల్లాడుతున్నటువంటి ప్రజలకి సరైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే యూరియా విషయంలో వైఫల్యం చెందినటువంటి రెండు పార్టీలు, అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ఇవాళ బండి సంజయ్ గారు కూడా యూరియా మీద ప్రసంగిస్తే ఆయన కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఏమో రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తెలంగాణ రైతాంగంలో నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరికాదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, మీరు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినా ఉద్యమాలు ఆగవు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా, మీరు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల పట్ల జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ మమేకమవుతుంది, దాని ద్వారా పోతాం. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో రకరకాలు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ టీడీపీ సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసాం. టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటి పార్టీ ఇవాళ ఏదో అనుభవిస్తున్నదని మాట్లాడాడు. అవును, టీడీపీ పార్టీ లేకుండా తెలంగాణలో లేకుండా చేయాలని ప్రజలు ఎందుకు అనుకున్నారు, ఎందుకు కోరుకున్నారు ఒక్కసారి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఎందుకంటే ఆ రోజు ఆయన టీడీపీలోనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కువెట్టి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి సరైనటువంటి రీతిలో మరి మీరు ప్రజల పక్షం నిలబడడంలో ఫెయిల్యూర్ అయినారు కాబట్టే తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నారు, వాళ్ళ మీద రకరకాలుగా చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో టీడీపీకి ఒక అద్భుతమైనటువంటి పార్టీ అని మీరు కితాబిస్తూ ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి పార్టీ అని కితాబిచ్చినటువంటి వాళ్ళు మరి అద్భుతమైనటువంటి పార్టీ నుండి కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? అదే అద్భుతమైనటువంటి పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం ఉండే. టీడీపీ పుట్టుకనే కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఇవాళ టీడీపీకి సంబంధించి అద్భుతమైనటువంటి పార్టీని కితాబిస్తున్నటువంటి నీవు అద్భుతమైనటువంటి పార్టీని వదిలి మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు, కాంగ్రెస్కి ఎందుకు వచ్చినట్టు? ఏదో చాలామంది వాళ్ళ నాయకులే చెప్పినారు కదా, చీమలు పెట్టిన పుట్టలో చేరి చేసినవని. ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలు మీ పార్టీ నాయకులే అనేక సందర్భాల్లో మాట్లాడారు. మేము నిర్మాణం చేసుకున్న దాన్ని పుట్టలోకి వచ్చి ఇలా మమ్మల్ని అందరినీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నామని చాలామంది చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వు జై తెలంగాణ గురించి, జై తెలంగాణ అను తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎవరైనా తమ పుట్టిన గడ్డకి సరైనటువంటి ఆత్మగౌరవం దక్కే విధంగా ఎవరమైనా జై తెలంగాణ అనడం అనేటువంటిది ఒక సర్వసాధారణం. కానీ నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనవు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ మీకు ఎన్నడూ కూడా సోయి లేదనేటువంటి విషయం మా అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ చివరికి ఘోష్ కమిటీకి సంబంధించినటువంటి చర్చ సందర్భంగా కూడా మీరు సిబిఐకి సంబంధించి కూడా మాట్లాడారు. సిబిఐకి మీరు అంతకుముందు ఏమన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. సిబిఐ అనేటువంటిది కేవలం రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తున్నటువంటి సంస్థ అన్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ను రాజకీయ కక్ష తీర్చుకోండి అని సొమోటోగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ పరిపాలన అంతా కూడా ఒక్కటి కాదు, అన్ని వర్గాలు ఇవాళ పూర్తిగా
ఆవేశంతో, ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నాయి. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సంతృప్తికరంగా లేదు. అన్ని వర్గాలు ఇవాళ ఎన్ని సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు వచ్చినా రోజు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 4 సార్లు ఉద్యమ కార్యాచరణని పిలిపించినప్పటికీ కూడా ఇలా ఉద్యోగ సంఘాలు ప్రతిసారి సమావేశం పెట్టి మోసం చేయడం, ఏ సమస్య కూడా పరిష్కారం చేయకపోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. ఎందుకంటే డిఏ లేవు, పిఆర్సీ దిక్కు లేదు, హెల్త్ కార్డులకు సమస్యలు లేనే లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామన్నారు. చెప్పుడు మాత్రమే ఉంది కానీ రిలీజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఇన్ని చెప్పి ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఇలా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం. రైతుల సమస్యలు అట్లా, ఈ ఉద్యోగుల సమస్యలు ఇట్లా, నిరుద్యోగుల సమస్యలు అట్లా, ఇలా మొత్తం సబ్బండ వర్ణాల సమస్యలన్నింటినీ కూడా పక్కకు పెట్టి కేవలం ఇలా ఒక నేరపూరితమైనటువంటి పరిపాలన తప్ప ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక సామాజిక బాధ్యతతో పనిచేయాలనేటువంటి సోయి లేని ప్రభుత్వం పట్ల ఇవాళ అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షం ఉంటుంది. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురు చేసినా, మమ్మల్ని ఇంకా ఏ రకంగా మీరు రకరకాల ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉండి మీ 420 హామీలు, 6 గ్యారంటీలు అమలయ్యేదాకా రాజీ లేని పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాము. పల్లె రవికుమార్.